తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుకు రియల్ ఎస్టేట్ రంగం నుంచి భారీ స్పందన లభిస్తోంది. అయితే అనుమతుల ప్రక్రియలో జాప్యం ప్రాజెక్టుల పురోగతిపై ప్రభావం చూపుతోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 90 రియల్ ఎస్టేట్ అభివృద్ధి ప్రతిపాదనలు అధికారులకు చేరినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు పరిధిలో నివాస, వాణిజ్య, ఐటీ, పరిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టేందుకు అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అత్యాధునిక మౌలిక సదుపాయాలతో నగరాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. అయితే పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన వచ్చినప్పటికీ ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులు, క్లియరెన్స్ల మంజూరులో ఆలస్యం జరుగుతున్నట్లు రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కొన్ని ప్రాజెక్టుల ప్రారంభం వాయిదా పడుతున్నట్లు సమాచారం. అనుమతుల ప్రక్రియ వేగవంతం చేయాలని, సింగిల్ విండో విధానాన్ని మరింత సమర్థంగా అమలు చేయాలని డెవలపర్లు ప్రభుత్వానికి కోరుతున్నారు. అయితే ఇలా చేస్తే పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే దిశగా అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నామని చెబుతోంది. అవసరమైన అనుమతుల ప్రక్రియను కూడా దశలవారీగా పూర్తి చేస్తున్నామని అధికారులు వెల్లడిస్తున్నారు. మొత్తంగా ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుకు పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన కనిపిస్తున్నప్పటికీ అనుమతుల ప్రక్రియ వేగవంతమైతేనే ఈ ప్రాజెక్టులు త్వరగా కార్యరూపం దాల్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.